రెడీ సార్. తెలంగాణ రాష్ట్రంలోని గౌరవనీయులైనటువంటి ఉపాధ్యాయులకు పేరు పేరున నమస్కారాలు. నేను మీ గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, పిఆర్టీ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారిని కలిసి సుమారు ఒక 15 నిమిషాలు వారితో మన ఉపాధ్యాయ లోకం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యను కూడా సవివరంగా వివరించి ఈ 10-12 రోజుల లోపలనే పరిష్కారం అయ్యే సమస్యలను పరిష్కరించి, ముఖ్యంగా పిఆర్టీ తెలంగాణ ఉపాధ్యాయ సంఘం గత 40 ఏళ్లుగా ఉమ్మడి సర్వీస్ రూల్స్ లేనందువల్ల ఉపాధ్యాయులు కేవలం ఒక స్కూల్ అసిస్టెంట్గానే, ఎస్జిటిగానే రిటైర్డ్ అవుతూ ఇప్పుడో ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల మీద ఒక స్కూల్ అసిస్టెంట్ మహా అయితే గెస్ట్ హెడ్ మాస్టర్ మాత్రమే అవుతున్నారు. మరి ఒక ఉమ్మడి సర్వీస్ రూల్స్ కనుక తీసుకువస్తే గతంలో మాదిరిగా జూనియర్ లెక్చరర్లు, డైట్ లెక్చరర్లు, ఎంఈఓలు రకరకాల ప్రమోషన్లను కూడా పొందే అవకాశం ఉంటుంది. మరి గత ప్రభుత్వాలు తెలంగాణ ఉద్యమంలో ఒక పేజీలో సర్వీస్ రూల్స్ ఇస్తామన్న వ్యక్తులు ప్రభుత్వాలుగా ఉండి కూడా పట్టించుకోలేదు. మన ప్రభుత్వ హయాంలో ఈ విద్యా సంవత్సరంలోనే తెలంగాణ ఉపాధ్యాయులకు ఉమ్మడి సర్వీస్ రూల్స్ రూపకల్పన జరిపితే చిరస్థాయిగా మన ప్రభుత్వం పేరుంటుందని వారికి తెలియజేయడం జరిగింది. అదే కాకుండా నేను మొన్న ఒక ఉపాధ్యాయ సోదరుడు నన్ను ఫోన్లో, సార్ ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయా అని అడిగితే నేను చాలా స్పష్టంగా చెప్పిన, నేను వేరే యూనియన్ల లేదా యూనియన్ లీడర్ల మాదిరిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక మాట, ఎమ్మెల్సీ ఎన్నికలు కాకముందు ఒక మాట, ఒక దగ్గర ఒక మాట మాట్లాడే వ్యక్తిని కాదు. నా మీద రాళ్ళేస్తారని తెలిసినా నేను చాలా స్పష్టంగా ఉంటా. 317 జీవో వల్ల వేలాది మంది ఉపాధ్యాయుల కుటుంబాలకు దూరంగా స్థానికత కోల్పోయినరు. 13 జిల్లాల స్పౌస్ బదిలీలు జరగక భార్యలకు చోట, భర్తలకు చోట జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. వారి కోసం పోరాటం చేసిన వాడిని, వారి కోసం పోలీస్ స్టేషన్లో పోయి నేను తిండి తినకుండా తన్నులు తిన్నవాడిని, నాకుంటుంది వాళ్ళ మీద కన్సర్న్ ఉంటుంది. కాబట్టి నేనేం చెప్పినా వాళ్ళది కాన్స్టిట్యూషనల్ సబ్ కమిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ ప్రభుత్వంలో ఉన్న పార్టీలో ఒక సభ్యుడిగా మా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదని నేను ఆ ఆడియోలో ఏం చెప్పినా సోదరుడి రవీందర్కు, అయ్యా 317 స్పౌస్ బాధితులకు న్యాయం చేస్తూనే 2015 తర్వాత ఇప్పటిదాకా పదోన్నతులు జరగలేదు. గత సంవత్సరం జరిగినటువంటి కొన్ని పదోన్నతులు కోర్టు కేసుల వల్ల ఆగిపోయినవి. అయినా గౌరవ హైకోర్టు వారికి పదోన్నతులు బదిలీలు జరిపించమని ఉత్తర్వులు ఇచ్చినందువల్ల ఆ ఉత్తర్వులను కూడా అమలుపరచాలి. అట్ ద సేమ్ టైం వీళ్ళకు జరిగిన అన్యాయాన్ని కూడా పరిశీలించి న్యాయం చేయాలి. లేకపోతే గతంలో 45 ఏళ్ల కింద అంటే 1989లో 398 అనే టీచర్ల సమస్య ఎట్లా ఫేమస్గా ఉండి ఇలా చివరికి చేరింది, కొన్ని సంఘాలు మర్చిపోయినాయి. ఆ విధంగా 317 వాళ్ళది కూడా అవుతుందని బెంగతో, బాధతో పోరాటం చేసినటువంటి హృదయంతో నేను దాన్ని కొంచెం ముందు ప్రస్తావించిన. దాన్ని కొన్ని సంఘాల వాళ్ళు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి ఒత్తాసు వలికి టీచర్లను ఈ దుస్థితికి తీసుకొచ్చిన సంఘాలు, ఎమ్మెల్సీలు ఒక్కరోజు మాట్లాడలేదు. ఆయా సంఘాలను ఉన్న వాళ్ళు గత ప్రభుత్వంలో ఒక్కరోజు మాట్లాడలేదు. ఈరోజు నేను పెట్టినటువంటి ఒక ఆడియోను వైరల్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. నా పేరు గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి. ఏ టీచర్కు కూడా నష్టం జరిగితే మొట్టమొదలు ప్రశ్నించే వ్యక్తిని నేను. కేసీఆర్తో బువ్వ తిన్నా కేసీఆర్ టీచర్లకు వ్యతిరేకం కాబట్టి కేసీఆర్ను ఎదిరించి పక్కకు వచ్చి 10 ఏళ్ళు పోరాడినా. ఈరోజు మా ప్రభుత్వం ఉంది, గౌరవ ముఖ్యమంత్రి గారు స్కూళ్లకు నిధులు కేటాయిస్తున్నారు, ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించమని ఉన్నతాధికారులను ఆదేశిస్తున్నారు. వారికి చెడ్డ పేరు రాకూడదు. రేపు పదోన్నతుల బదిలీల షెడ్యూల్ విడుదలైతే ఒక 317 జీవో బాధితుడో, ఒక స్పౌస్ బాధితురాలో ధర్నా చేస్తే ఆ చెడ్డ పేరు ఎవరికి వస్తుంది? ప్రభుత్వానికి వస్తుంది, మన ముఖ్యమంత్రికి వస్తుంది, మన ప్రభుత్వానికి వస్తుంది. కాబట్టే నేను ఆ సూచన చేసిన. దాని గౌరవనీయులైన ఉపాధ్యాయులందరూ కూడా గమనించాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారిని కలిసి సర్వీస్ రూల్స్ ఒకటే కాదు, గురుకులాల్లో పనిచేసే టీచర్లు మన వాళ్ళే, ఎస్ఎస్ఏ ఎంప్లాయీస్, కేజీబీలో పనిచేసే వాళ్ళు మన వాళ్ళే, మోడల్ స్కూళ్ళలో పనిచేసే వాళ్ళు మన వాళ్ళే. ప్రతి ప్రభుత్వ టీచరు కూడా తన ఉద్యోగ కాలంలో కనీసం 3 పదోన్నతులు పొందాలి. ఆ 3 పదోన్నతులు పొందిన రోజే ఆ ఉపాధ్యాయుడి యొక్క విధి నిర్వహణకు అర్థం ఉంటుందని నేను ఇలా ముఖ్యమంత్రి గారు, నా పార్టీ వ్యక్తి అయినా, అన్న ఆగు, నాకున్నటువంటి చనువు వల్ల అన్న ఆగు మీరు వినాలి అంటే వెంటనే వారు విని మీరు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని కలవండి, ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసిన దామోదర నరసింహ గారిని కలవండి,
బుర్రా వెంకటేశం గారిని కలవండి, అన్ని సమస్యలు పరిష్కారం చేసుకోండి, ఒక్కటొక్కటిగా మన ప్రభుత్వంలో అన్రెస్ట్ ఉండొద్దని చెప్పినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇవాళ వారికి పేరుండాలి, ప్రభుత్వానికి పేరుండాలి, నా ఉపాధ్యాయులకు లాభం జరగాలి. భార్యో చచ్చిపోతే భర్తనో, భర్త చచ్చిపోతే భార్యనో, తండ్రియో తల్లిలో చచ్చిపోతే ఉద్యోగాలు వచ్చే వాళ్ళు ఈరోజు గవర్నమెంట్లో అటెండర్గా జాయిన్ అయ్యి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్స్గా కొనసాగుతున్నారు. మరి మనకు రావద్దు ఆ ప్రమోషన్లు? సంఘాల నాయకులు ఏం చేసిండ్రు ఇన్ని రోజులు? 398 సమస్య గురించి ఎందుకు మాట్లాడలేదు? కాబట్టి నాపై విసురులు వేయడమో రాళ్ళేయడమో మానుకొని టీచర్లకు న్యాయం చేసే విధంగా మీరు చేయాలని కోరుతా ఉన్నాను. మీ గాలిడి హర్షవర్ధన్ రెడ్డి.